గుజరాత్లో జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. గోల్వాడ్ సమీపంలో యాత్రలో పాల్గొన్న ఏనుగు అకస్మాత్తుగా భక్తులపై దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగన్నాథ రథయాత్రగా సాగుతుండగా దానిని వీక్షించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డారు. ఈ సమయంలో ఉత్సవంలో పాల్గొన్న ఏనుగుల్లో ఒకటి అదుపు తప్పి జనాలపైకి దూసుకొచ్చింది. ఘీంకారం చేస్తూ ఎదురుగా ఉన్న భక్తుల వైపు పరుగులు తీసింది. ఒక్కసారిగా ఏనుగు తమ వైపు పరుగులు పెడుతూ రావడాన్ని గుర్తించిన భక్తులు భయంతో ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు పరిగెత్తారు. ఆ ఏనుగును నియంత్రించడానికి మావటిలు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. అమూల్య, గుజరాత్ లో జగన్నాథ రథయాత్ర సందర్భంగా అపశృతి అయితే చోటు చేసుకుంది. జగన్నాథ యాత్రలో పాల్గొన్న ఓ ఏనుగు ఆగ్రహంతో భక్తులపైకి అయితే దూసుకెళ్లింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన భక్తులు ఆలయం నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో ఆలయం వద్ద తొక్కిసలాట అయితే జరిగింది. తొక్కిసలాట కారణంగా పలువురు భక్తులు తీవ్రంగా అయితే గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది. వివరాల ప్రకారము ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ రథయాత్ర ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు తరలి వచ్చారు. ఈ రథయాత్ర సందర్భంగా పలు రాష్ట్రాల్లో కూడా జగన్నాథ ఆలయాల్లో వేడుకలు అయితే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్ లోని గోల్వాడలో కూడా భక్తులు రథయాత్రను నిర్వహించారు. అయితే నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు 18 ఏనుగులను అక్కడికైతే తీసుకొచ్చారు. ఈ సందర్భంగా యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలు అందులో ఉన్న ఓ ఏనుగు ఒక్కసారిగా ఆగ్రహంతో జనంపైకి అయితే దూసుకెళ్లింది. ఇక సదరు ఏనుగులు అయితే దూసుకెళ్లడంతో అక్కడ ఏదైతే భయాందోళనకు గురైనటువంటి ప్రజలు పరుగులు తీయడంతో ఒకేసారి తొక్కిసలాట అయితే జరిగింది. అయితే మొత్తం 9 మంది గాయపడినట్లయితే సమాచారం. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్.